నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. చిన్నప్పుడు స్కూల్స్లో ఏవైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మనకి చిన్న చిన్న కప్ కేక్స్ ఇచ్చేవాళ్ళు గుర్తుందా? చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అవి సాఫ్ట్గా స్వీట్గా భలే ఉండేవి. కప్ కేక్స్ని ఓవెన్లోనే కాకుండా స్టవ్ మీద కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలానో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో పావు కప్ ఆయిల్, హాఫ్ కప్ పాలు, హాఫ్ కప్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలండి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని అన్నీ కలిసిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక బౌల్ మీద జల్లెడ పెట్టుకుని ఒక కప్ మైదా పిండి, హాఫ్ కప్ షుగర్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవర్గా మిక్స్ చేయకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ థిక్గా ఉంది కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలు పోసుకుని మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మఫిన్ ట్రే తీసుకుని మఫిన్ మౌల్స్ని ఇందులో పెట్టుకుని మౌల్స్లో బ్యాటర్ని ఫిల్ చేసుకుందాం. బేక్ అవుతున్నప్పుడు బ్యాటర్ పొంగుతుంది కాబట్టి మౌల్స్ని నిండుగా ఫిల్ చేయకుండా ఒక 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక వీటిపైన మనకి ఇష్టమున్న టాపింగ్స్ వేసుకోవచ్చు. చాకో చిప్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గానే బేక్ చేసుకుని తర్వాత ఫ్రోస్టింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుని కప్ కేక్స్ని 180 డిగ్రీస్లో 15 మినిట్స్ బేక్ చేసుకుందాం. ఇవి బేక్ అయ్యేలోపు స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. అందుకోసం స్టవ్ మీద వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకుని స్టాండ్ మీద ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ బాండీ సైడ్కి అంటకుండా పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుందాం. ఈలోపు చిన్న స్టీల్ కప్స్ తీసుకుని వీటిని ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. వీటిలో బ్యాటర్ని 3/4 వరకు ఫిల్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత స్టీల్ కప్స్ని ప్రీహీట్ చేసుకున్న బాండీలోని ప్లేట్ మీద పెట్టుకుని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఈలోపు ఓవెన్లో మన కప్ కేక్స్ రెడీ అయ్యాయో లేదో చూద్దాం. కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని బయటికి తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. కప్ కేక్స్ చల్లారిపోయాక మౌల్స్ నుండి తీసి చూద్దాం.
కప్ కేక్స్ ప్రాపర్గా బేక్ అయ్యాయి కదా, చాలా స్పాంజీగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. అలానే టూటీ ఫ్రూటీ కప్ కేక్ని కూడా ఒకసారి చూద్దాం. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద బేక్ చేసుకున్న కప్ కేక్స్ని చూద్దాం. 15 మినిట్స్ తర్వాత కప్ కేక్స్ బేక్ అయ్యాయో లేదో ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకోవచ్చు. లోపల బేక్ అవ్వలేదంటే టూత్ పిక్కి బ్యాటర్ అంటుకుంటుంది. మన టూత్ పిక్కి బ్యాటర్ అంటుకోలేదు కాబట్టి మన కప్ కేక్స్ బేక్ అయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. చల్లారిపోయాక నైఫ్తో కప్స్ నుండి కప్ కేక్స్ని ఇలా నెమ్మదిగా సపరేట్ చేసుకోవాలి. స్టవ్ మీద చేసుకున్న కప్ కేక్ కూడా సేమ్ స్పాంజీగా ఓవెన్లో చేసుకున్నట్టే వచ్చాయి కదా, కాకపోతే కింద కొంచెం ఎక్కువగా బేక్ అయింది. అందుకనే ప్రీహీట్ చేసేటప్పుడు కరెక్ట్గా 10 మినిట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవండి మన వెనిలా కప్ కేక్స్. ఎగ్స్ యూస్ చేయకుండా ఇంట్లో నార్మల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో స్టవ్ మీదే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. చిన్న బౌల్స్లో కాకుండా స్టీల్ టీ కప్స్లో కానీ లేదంటే పేపర్ టీ కప్స్లో కూడా బ్యాటర్ని వేసుకుని బేక్ చేసుకోవచ్చు. ఎందులో బేక్ చేసుకున్నా కూడా కప్ని నిండుగా ఫిల్ చేయకుండా పైన ఒక పావు కప్ మందం గ్యాప్ ఉండేలా ఫిల్ చేసుకుని బేక్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ఈజీగా రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.